పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అభివృద్ధికి అవకాశం ఇవ్వండి. సో నిన్న జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో భాగంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్. బీఆర్ఎస్ కు 3 సార్లు పట్టం కట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపించండి. జూబ్లీహిల్స్ లో సమస్యలకు కేసీఆర్ కేటీఆర్ దే బాధ్యత అంటూ కూడా కామెంట్ చేశారు. సో అంతేకాకుండా పోలింగ్ లోను కిషన్ రెడ్డి నియోజకవర్గానికి పోలింగ్ లోగా కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయిస్తారో, ఎన్ని నిధులు తీసుకొస్తారో కేంద్రం నుంచి చూద్దాం అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ కి సంబంధించి గెలుపు దూరంలో కలల కప్పు. దక్షిణాఫ్రికాతో భారత్ ఫైనల్ నేడు. మహిళల వన్డే ప్రపంచ కప్ జరగనుంది ఈరోజు. ఇదొక దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. దేవుడి సన్నిధిలో జరిగిన ఒక ఘోరం అని కూడా చెప్పుకోవచ్చు. గుడిమెట్లపై గుండె ఘోష. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. 9 మంది మృతి, 25 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు. దారుణం అని చెప్పుకోవచ్చు. ఆలయానికి వెళ్లిన కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి వెళ్లిన భక్తులకు ఇలా జరగడం అనేది ఒక దారుణమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మృతుల ఎలా పడి ఉన్నారు ఈ తొక్కిసలాట వల్ల. కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి అనసూయ. ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ ప్రచారంలో కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్. బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు, మీ నకిలీ వాగ్దానాలు దబాయింపులకు జూబ్లీహిల్స్ ఓటమితో ముగింపు పలుకుతాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమయ్యారు. ఇక్కడ కూడా కాశీబుగ్గలో జరిగిన ఘోరమైన ఘటన గురించే చూసుకోవచ్చు. దేవుడా మరో ఘోరం. మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, నేడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఏపీలో కార్తీక ఏకాదశి రోజున తొక్కిసలాట, 9 మంది మృతి. ఇందాక కూడా చూసుకున్నాం మృతుల సంఖ్యను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తులు. మృతుల్లో ఎక్కువగా మహిళలే కనిపిస్తున్నారు. అలాగే ఒక బాలుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా సమాచారం అందింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అంటూ కూడా ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత అయితే ఆరోపించారు. అధికారుల్ని, పోలీసుల్ని ప్రజల కోసం కాకుండా దుర్వినియోగం కోసం ప్రభుత్వం వాడుతుంది అంటూ కూడా ఇక్కడ కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలను రాజకీయ కక్ష సాధింపులకే వాడుకుంటున్న చంద్రబాబు అంటూ కూడా వైఎస్ జగన్ కామెంట్ చేశారు. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చూసుకుంటే, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట. ఆ పెద్దపీట ఏంటో కూడా మనం ఒకసారి చూసుకున్నాం. అధికారంలోకి రాగానే 2 మహిళలకు మంత్రి పదవులు ఇచ్చాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల కోసం స్టాల్ ను కూడా ఏర్పాటు చేశాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాం అంటూ కూడా హామీ అయితే ఇచ్చారు ప్రజలకి. ఇక్కడ చూసుకుంటే గత కొన్ని రోజులుగా మావోయిస్టుల లొంగుబాటు అంశాన్ని అయితే చూసుకున్నాం. అదే మావోయిస్టుల లొంగుబాటు అంశంలో మావోయిస్టు నేత చంద్రన్న చేసిన కొన్ని కామెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చెప్పిన కొన్ని మాటలు. కార్పొరేట్ శక్తుల కోసమే ఆపరేషన్ ఖాగర్. మావోయిజం ఇంకా బతికే ఉంది, అనారోగ్యంతోనే బయటకు వచ్చా, 45 ఏళ్ల ఉద్యమంలో కొంత సాధించానన్న తృప్తి కూడా ఉంది. పార్టీ మనుగడ కోసం డబ్బు వసూలు నిజమే అంటూ కూడా ఆయన తెలిపారు, స్పష్టం కూడా చేశారు. తమిళ హిట్ JPR కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ప్రాజెక్ట్ స్థలంలో సర్వే చేపట్టేందుకు పరిపాలన అనుమతులు కూడా జరిగాయి. కానీ జీవోలో కనిపించని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పేరు. ప్రస్తుతానికి తమ్మిడిహిట్టు నుంచి సుందిళ్లకు నీళ్లు తరలించడానికే పనులు పరిమితమయ్యాయి. మలి దశలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా నీటి తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటూ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల రోడ్ షో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్న ప్రశ్నలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఓటమి భయంతోనే సీఎం ధమ్కీలు, సెటిల్మెంట్లు చేసుకుని బ్లాక్మెయిల్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎలా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తో ఫేక్ బంధం, బీజేపీతో పేగు బంధం అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ తరపు నుంచి కొన్ని కామెంట్స్ చూసుకున్నాం. ఇప్పుడు బీజేపీ తరపు నుంచి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా కిషన్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే, మజ్లిస్ ముందు మోకరిల్లుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదలను దగా చేశారు అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలంటూ కూడా ప్రజలకైతే పిలుపునిచ్చారు ఆయన. ఇక్కడ చూసుకుంటే నెల రోజుల్లో 62,000 కోట్ల ఆవిరి. అమెరికా షట్ డౌన్ ప్రభావం ఎంత మేర పడిందో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. కేవలం ఒక నెల రోజుల్లో మాత్రమే 62,000 కోట్లు ఆవిరైనట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కారణం ఒకే ఒక కారణం, అమెరికా షట్ డౌన్ నిర్వహించడం.
దేవుడి మాన్యంలో ఆక్రమణల్ని ఈవోలే కూల్చేయొచ్చు. వారికి ఆ అధికారం ఇవ్వనున్న సర్కార్ దేవాదాయ శాఖ చట్ట సవరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో చట్టంలోని సెక్షన్ 83, 84 తొలగించాలని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి కాశీబుగ్గలో జరిగిన దారుణ ఘటన గురించే ప్రధానంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన మరికొన్ని కామెంట్స్ మనం ఇక్కడ చూసుకున్నాం. జూబ్లీహిల్స్ రోడ్ షో కార్యక్రమంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరుగుతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. డిపాజిట్ పోగొట్టుకునే బీఆర్ఎస్ ను గెలిపించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఆయన తెలిపారు. కేసీఆర్ మోదీ ఓవైపు, రాహుల్ రేవంత్ ఒకవైపు. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఓటర్ల విధానం ఎలా ఉంది, ఓటర్ల సంఖ్యలో మధ్య వయసు వాళ్ళు కానివ్వండి, ఆపై వయసు వాళ్ళు కానివ్వండి ఏ మేర ఉన్నారు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో జూబ్లీహిల్స్ లో యువతంత్రం మొత్తం ఓటర్లలో 3వ వంతు వారే. గెలుపోటముల్లో 18 నుంచి 35 మధ్య వయస్కులే కీలకం. సో వీరిలో దాదాపు 85% విద్యావంతులే ఉన్నారు. నడి వయసు వారు ఇక్కడ నిర్ణయాత్మకమే స్పష్టంగా తెలుస్తుంది. సో జూబ్లీహిల్స్ ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంది అని కూడా ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ తో ఫేక్ బంధం, బీజేపీతో పేగు బంధం ఇందాక కూడా చూసుకున్నాం. వెలుగు చూసుకుంటే ఇక్కడ కూడా అమ్మాయి నువ్వు గెలవాలి, నేడే విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్, సౌత్ ఆఫ్రికాతో ఇండియా టైటిల్. సో దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని గెలిచేందుకు, తమ కలను సాకారం చేసుకునేందుకు ఇండియా విమెన్స్ క్రికెట్ టీం రెడీ అయింది. సో ముంబైలో ఆదివారం జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన సౌత్ ఆఫ్రికాతో తుమ్మి తేల్చుకోనున్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఈరోజు ఫైనల్స్ జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి ఎక్కువగా పెరిగిపోయింది క్రికెట్ అభిమానుల్లో ముఖ్యంగా. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అన్ని పత్రికల్లో మనం ప్రధానంగా చూసుకుంటున్నాం. సొంత చెల్లికే అన్యాయం చేసిండు, పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా? సో కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సో ఏ ఆడబిడ్డైనా పుట్టింటిపై ఆరోపణలు చేయదు, కానీ కవిత బయటకు వచ్చి ఏడుస్తుందంటే కేటీఆర్ ఎంత కష్టపెట్టాడో అంటూ కూడా ఆయన కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ కురిపించారు. సో పీజేఆర్ కుటుంబాన్ని ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. మొదట టర్మ్లో మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అంటూ కూడా ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గల్లీలో తిరుగుడు కాదు, ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలి అంటూ కూడా ప్రశ్నించారు. సో బోరబండ చౌరస్తాకు పీజీఆర్ పేరు పెడతామని, విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ తరపు నుంచి ఇక్కడ చూసుకుంటే ఆడబిడ్డను అవమానిస్తున్నోళ్లకు బుద్ధి చెప్పాల్సిందే అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. సో భర్త చనిపోయిన మాగంటి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఎన్నికల్లోకి వస్తే ప్రజలను బెదిరిస్తున్నారు, అన్ని బంద్ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సో రాజులా ఫీల్ అవుతున్నాడు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో సునీత గెలుస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. సొంత బావ ఫోన్ ను ఎవరైనా ట్యాప్ చేశారా? సో కవిత హాట్ కామెంట్స్ అంటూ కూడా చెప్పొచ్చు. సో ఆ వార్త వినగానే కడుపులో దేవినట్లయింది. సో జనం బాట పట్టాక నాతో టచ్ లోకి బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమకారులు వచ్చారు. ఆ పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. అవమానం జరిగిందనే బయటకు వచ్చాను అంటూ కూడా స్పష్టం చేశారు. సో బీఆర్ఎస్ లో తనకు జరిగిన అవమానం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో 10 ఏళ్ల ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందంటూ కూడా ఫైర్ అయ్యారు. సో గ్రానైట్ మాఫియా నుంచి సహజ వనరులను కాపాడుకోవాలంటూ కూడా కవిత పిలుపునిచ్చారు. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ గురించి ఆమె మెన్షన్ చేసి మాట్లాడారు. సో సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా అని చెప్పి సో బీఆర్ఎస్ కీలక నేతల్ని కానివ్వండి, బీఆర్ఎస్ హైకమాండ్ ని ప్రశ్నిస్తూ మాట్లాడినట్టు కూడా ఉంది కామెంట్స్ అయితే. కేటీఆర్ పై సుమోటోగా ఈసీ కేసు పెట్టాలి, 5,000 తీసుకుని బీఆర్ఎస్ కు ఓటేయండి అనడం ఏంటి అంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ ఇవి. ఈసీకి ఫిర్యాదు చేస్తాం అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, 100 రోజులని చెప్పి 1000 రోజులైనా అమలు చేయలేదు అంటూ కూడా బీజేపీ నేత రామచంద్రరావు కాంగ్రెస్ ని నిలదీశారు. సో కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చారు, కాంగ్రెస్ పాలన భస్మాసుర హస్తమని విమర్శ. సో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చార్జ్ షీట్ కూడా రిలీజ్ చేసింది. జిఎస్టీ వసూళ్ల గ్రోత్ లో తెలంగాణ టాప్ లో ఉంది. అక్టోబర్లో 10% వృద్ధితో 5,726 కోట్ల వసూలు. జిఎస్టీ స్లాబ్ల తగ్గింపు, దసరా దీపావళి ఆఫర్లతో పెరిగిన సేల్స్. తగ్గించిన స్లాబులతో రాష్ట్రానికి వస్తున్న నష్టంపై ఈ నెల సేల్స్ తోనే ఒక క్లారిటీ కూడా రానుంది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.